నమస్తే. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అడుగు పెడతా, లేదంటే అసెంబ్లీ గడప తొక్కను. ఇది నిన్నటి మాట. కానీ ఇప్పుడు సీన్ మారుతుందా? ఏపీ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ రాబోతుందా? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పంతం వీడబోతున్నారా? బుధవారం నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరు కావాలని ఫిక్స్ అయ్యారా? ఒకవైపు లడ్డు వివాదం, మరోవైపు కూటమి ప్రభుత్వం సవాళ్లు. ఈ హీట్ మధ్యలో జగన్ తీసుకున్న ఆ యూటర్న్ వెనుక అసలు వ్యూహం ఏంటి? సింహం సింగిల్ గా వస్తుందా అని సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ నిజమేనా? నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చినట్లు సోషల్ మీడియా కోడై కోస్తుంది. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 14న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అయితే గతంలోలా మైక్ ఇవ్వరు, ప్రతిపక్ష హోదా లేదు, అక్కడికి వెళ్ళి ఏం లాభం అని అసెంబ్లీని బాయ్కాట్ చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు రూట్ మార్చినట్టు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తిరుమల లడ్డు వివాదం. ఈ ఇష్యూలో కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేసింది. బయట ఎంత చెప్పినా అసెంబ్లీ ఫ్లోర్ మీద గట్టిగా కౌంటర్ ఇస్తేనే జనంలోకి వెళ్తుందనే ఆలోచనలో జగన్ ఉన్నారట. పైగా సిబిఐ సిట్ రిపోర్ట్ తమకు అనుకూలంగా ఉందన్నది వైసీపీ వాదన. ఆ పాయింట్ తో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అసెంబ్లీనే సరైన వేదిక అని డిసైడ్ అయ్యారట. సభకు రారు కానీ ఎమ్మెల్యే జీతాలు మాత్రం తీసుకుంటున్నారు అంటూ అధికార పక్షం చేస్తున్న కామెంట్స్ వైసీపీకి ఇబ్బందిగా మారాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టాలన్నా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై నిలదీయాలన్నా సభకు వెళ్లడమే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈసారి ప్రతిపక్ష హోదా అనే కండిషన్ పక్కన పెట్టి ఎమ్మెల్యేలతో కలిసి సభలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ సెషన్ లో కేవలం 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన జగన్ ఈసారి పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తారా, లేక అధికారిక ప్రకటన వచ్చాక మళ్ళీ ట్విస్ట్ ఇస్తారా? ఏది ఏమైనా జగన్ కనుక అసెంబ్లీకి వస్తే సభలో మాటలు తూటాలు పేలడం ఖాయం. ఒకవైపు కూటమి సంఖ్యాబలం, మరోవైపు జగన్ దూకుడు. ఈ బడ్జెట్ సెషన్ ఏపీ రాజకీయాల్లో ఒక హైలైట్ ఎపిసోడ్ కాబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? జగన్ అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలా, లేక బయట నుంచే ప్రశ్నించాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.